వెల్కమ్ టు బీటీజీ న్యూస్. నేటి ముఖ్యాంశాలు. రాజకీయ చదరంగం బ్రేవన్ సంచలన నిర్ణయం. మాజీ హోం సెక్రటరీ సుయేల్లా బ్రేవన్ కన్సర్వేటివ్ పార్టీకి షాక్ ఇచ్చారు. సోమవారం లండన్ లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆమె రీఫార్మ్ యూకే పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 30 ఏళ్లుగా ఉన్న కన్సర్వేటివ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇకపై ఫేమ్ హామ్ అండ్ వాటర్లూవిల్ ఎంపీగా రీఫార్మ్ యూకే తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారని స్పష్టం చేశారు. బ్రేవన్ చేరికతో రీఫార్మ్ యూకే ఎంపీల సంఖ్య ఇప్పుడు 8కి చేరింది. Sacrificed. You've given us everything. And from the bottom of my heart, I want to say thank you. Thank you for everything you've done. బ్రిటన్ అంతర్గత భద్రతా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వ శ్రీకారం. హోం సెక్రటరీ షబానా మహమూద్ ఆదివారం ఒక భారీ సంస్కరణల ప్యాకేజీని ప్రకటించారు. సుమారు 60 ఏళ్ల క్రితం 1964లో వచ్చిన పోలీస్ చట్టం తరువాత మళ్లీ ఆ స్థాయిలో వ్యవస్థను ప్రక్షాళన చేయడం ఇదే తొలిసారి. ఇందులో భాగంగా అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తరహాలో ఒక శక్తివంతమైన జాతీయ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయనున్నారు. నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టించేలా అత్యాధునిక సాంకేతికతను, కృత్రిమ మేధను కూడా రంగంలోకి దించుతున్నారు. It has remained almost unchanged since the 1964 Police Act. That model has been straining. బ్రిటన్ ను వణికించిన చంద్ర తుఫాను, భారీ వర్షాలు, ఈదురుగాలులతో జనజీవనం అస్తవ్యస్తం. యునైటెడ్ కింగ్డమ్ లో వాతావరణం బీభత్సంగా మారింది. ఈ జనవరి నెలలో వరుసగా 3వసారి చంద్ర తుఫాను బ్రిటన్ గడ్డను తాకింది. గంటకు 75 మైళ్ల వేగంతో వీస్తున్న గాలులు, ఎడతెరిపి లేని వర్షాలతో దేశవ్యాప్తంగా సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మెట్ ఆఫీస్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తత అవసరమని హెచ్చరిస్తూ అంబర్ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు. లండన్ బులియన్ మార్కెట్ లో సోమవారం పసిడి సరికొత్త రికార్డును సృష్టించింది. చరిత్రలో మొదటిసారిగా తులం బంగారం ధర $5,100 మార్కును దాటి ఇన్వెస్టర్లను విస్మయానికి గురి చేసింది. అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ భయాలు, ట్రంప్ సుంకాల హెచ్చరికలు, వివిధ దేశాల ద్రవ్యోల్బణం, కరెన్సీ పతనం వంటి అంతర్జాతీయ నెలకొన్న రాజకీయ అస్థిరత, వాణిజ్య యుద్ధాలే ఈ పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్ లేబర్ పార్టీలో ముస్లిం యాండీ బర్న్హామ్ అడ్డుకున్న స్టార్మర్. బ్రిటన్ అధికార పక్షమైన లేబర్ పార్టీలో అంతర్గత పోరు ముదిరింది. గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ యాండీ బర్న్హామ్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ అడ్డుకోవడంతో పార్టీలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత ఆదివారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశంలో బర్న్హామ్ విజ్ఞప్తిని 8-1 ఓట్ల తేడాతో తిరస్కరించారు. ఈ నిర్ణయంతో స్టార్మర్ తన నాయకత్వానికి పోటీ రాకుండా పావులు కదుపుతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. మళ్లీ ప్రమాదంలో బ్రిటన్. మీజిల్స్ ఫ్రీ హోదా రద్దు. యూకేలో మీజిల్స్ కేసు వేగంగా పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గతంలో సాధించిన మీజిల్స్ ఫ్రీ హోదాను బ్రిటన్ ఇప్పుడు సాధికారికంగా కోల్పోయింది. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో దేశ ప్రజారోగ్య వ్యవస్థ విఫలమైందని ఈ నిర్ణయం స్పష్టం చేస్తుంది. కేవలం 2 ఏళ్ల కాలంలోనే కేసులు వేలల్లో నమోదు కావడం, టీకాల పంపిణీతో వైఫల్యాలు తలెత్తడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. రికార్డు స్థాయికి చేరిన బ్రిటన్ పేదరికం. బ్రిటన్ లో మునుపెన్నడూ లేని విధంగా పేదరికం కోరలు చాస్తోంది. తాజాగా జోసెఫ్ రౌండ్రీ ఫౌండేషన్ విడుదల చేసిన యూకే యావర్టీ 2026 నివేదిక అక్కడి ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతుంది. దేశవ్యాప్తంగా దాదాపు 68 లక్షల మంది తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారని ఈ నివేదిక హెచ్చరించింది. గత 3 దశాబ్దాల్లో ఇదే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం, అద్దెలు విపరీతంగా పెరగడం సామాన్యుడి నడ్డి విరుస్తోంది. బ్రిటన్ గృహ నిర్మాణ రంగంలో చారిత్రాత్మక మార్పులకు రంగం సిద్ధం. ఇంగ్లాండ్ మరియు వేల్స్ లోని లక్షలాది మంది లీజ్ హోల్డర్లకు ఊరటనిస్తూ గ్రౌండ్ రెంట్ పై కీలక ప్రకటన వెలువడనుంది. బ్రిటన్ లోని ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో లీజ్ హోల్డర్స్ దశాబ్దాల కల నెరవేరబోతుంది. ఏటా భారంగా మారుతున్న గ్రౌండ్ రెంట్ సమస్యలకు ముగింపు పలుకుతూ ప్రభుత్వం త్వరలో ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించనుంది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న ఇళ్లకు కూడా గ్రౌండ్ రెంట్ ను ఏడాదికి గరిష్టంగా 250కే పరిమితం చేయనున్నారు.
మొదలైన 2026 బాఫ్తా సందడి. లండన్ వేదికగా ప్రపంచ సినిమా వేడుక 2026 బాఫ్తా నామినేషన్ల సందడి మొదలైంది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ మంగళవారం జనవరి 27న అధికారికంగా ఈ ఏడాది పోటీలో ఉన్న చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ రూపొందించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రం ఏకంగా 16 నామినేషన్లతో అగ్రస్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. Headlines ఇంతటితో సమాప్తం. Stay tuned for more updates in UK and around the world. This is Sushmita signing off.